లక్ష్మణ్ గారు, అంటే టోటల్గా చూస్తే కనుక లక్షల కొలది కొత్తగా నమోదైన ఓటర్లు కానీ లేదా చాలా చాలా కీలకమని దాదాపు దేశవ్యాప్తంగా మహిళా ఓటర్ల గురించి పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. వీళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంటుందనుకోవచ్చు? ఈ కొత్తగా నమోదైన యువ ఓటర్లు వాళ్ళ మనోగతం కానీ, నేను అడిగినట్టుగా మహిళా ఓటర్లు కానీ, వీళ్ళ గురించి ఏం మాట్లాడుకోవచ్చు సార్? ఇప్పుడు యువతకైతే వాళ్ళకి నేషనల్ ఇంట్రెస్ట్ వాళ్ళ దగ్గర మనం చూడలేము. వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంతసేపు పబ్బులు పోదామా, ఫ్రెండ్స్ తో ఆడుకున్నాము, అక్కడే పోదామా, ఇక్కడే పోదామా. అదే ఈ దేశం ఇప్పుడు రెహమాన్ చెప్పినట్టు అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. రాజకీయ నాయకులు అంటే అసహ్యం ఎక్కున్నది, వేస్తున్నప్పుడు నీతి నిజాయితీ గల వాళ్ళు కూడా అందులో వచ్చారు అనుకుందాము. వాళ్ళకైనా ఓటు వేద్దామనేది ఉండాలి. లేదు అంటే మీరు నోటాకి ఓటు వేయాలి కదా వెళ్ళి. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు తిరస్కరించే హక్కు కూడా నీకు ఇచ్చారు కదా. అవును, నువ్వు పోయి తిరస్కరించు, నువ్వు నోటాకి ఓటేయి. అప్పుడన్నా ఆ ఓట్ల శాతం పెరిగితే అప్పుడు బుద్ధి వస్తుంది రాజకీయ నాయకులకు. అరే మనకంటే వాళ్ళ నోటాకే ఓట్లు ఎక్కువ వేస్తున్నారు కదా, మనం తిరస్కరిస్తున్నారని చెప్పి బుద్ధి వస్తుంది కదా. ఆ పని ఏమి చేయటం లేదు. ఏదో ఒక విధంగా వ్యవస్థలో మార్పులు రావాలి అంటే ప్రజల యొక్క వ్యతిరేకత స్పష్టంగా కనపడాలి రాజకీయ నాయకులకి. మనమేమో ఆ రాజకీయ నాయకులు భయపడి విమర్శలు చేయము. ఇంటికి వచ్చి డబ్బిస్తే ఒకవేళ తీసుకోకపోతే నువ్వు వ్యతిరేక పార్టీకి ఓటేస్తావేమో అని, కొడతారేమో, తిడతారేమో, రేపొద్దున ఫ్యూచర్ లో మనకి ఇబ్బంది పెడతారేమో అని ఇష్టం లేకపోయినా డబ్బులు తీసుకుంటున్నారు తప్ప వ్యతిరేకించడం లేదు కదా. వ్యతిరేకించే దానికి ఒక హక్కుని కల్పించినప్పుడు నోటాలో శుభ్రంగా పోయి నోటాలు ఓటేసి ఎవరొద్దన్నారు. అందువల్ల ఏంటి, అది భయం ఏం లేదు కదా. దాంట్లో ఎవరు నోటాకేశారు, పలానా వ్యక్తి వేశాడని ఏం పేరు బయటికి రాదు కదా. ఇది చేయటం లేదు. సరే, ఏది ఏమైనా నేనైతే ఏం చెప్తానంటే కఠినమైన చట్టాలే రావాలి ఇక మీదట. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇప్పుడు ఇందాక మన చంద్రశేఖర్ గారు చెప్పినట్టు పార్టీల ఫిరాయింపుల విషయంలో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి చట్టంలో. అది కూడా కఠినతరం చేయాలి. సిగ్గుందా అండి? అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికయ్యి రాజీనామా కూడా చెయ్యకుండా ఆ పార్టీ నుంచి కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ ఎక్కడ? మరి అటువంటిప్పుడు ఓటర్లకు ఓటు వేద్దాం అనేటువంటి ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుంది? మీరు చెప్పినట్టు ప్రజలు ఉమ్మేయాల ముందు చీకొట్టాల అట్లాంటి వాళ్ళని. ఒక పార్టీ మీద గెలిచావు, నీ దగ్గర ఒక పోస్ట్ ఎమ్మెల్యే పోస్ట్ ఉంది, ఇంకా నువ్వు వేరే పార్టీ టికెట్ తీసుకునేసి నేను ఎంపీకి పోటీ చేస్తానంటవా? అండ్ సార్, మంచి ప్రశ్న లేవనెత్తారు. అండ్ సార్, మోర్ ఓవర్ మహిళా ఓటర్లకు సంబంధించి ఏం చెప్పుకోవచ్చు అంటారు? వాళ్ళ మనోగతం కానీ, వాళ్ళ పార్టిసిపేషన్ కానీ. చూడండి, ఇక్కడ ఉండండి, మహిళా ఓటర్లు ఎలా సమస్య వస్తాదంటే ఎన్ని చెప్పినా కూడా సమాజంలో ఎంత మార్పు వచ్చి మహిళల్లో చైతన్యం వచ్చినా కూడా ఫ్యామిలీ సెటప్ ఏదైతే ఉందో అది మారదు. కుటుంబ వ్యవస్థ మారదు. ఆ కుటుంబ వ్యవస్థ పెద్దవారు ఉన్నవాడు ఇంట్లో ఎక్కడో 4-5 మంది ఎగ్జాంపుల్ చెప్పొద్దు, యావరేజ్ గా చెప్తున్నాం. ఏం చేస్తాడు? ఏం పోతారు ఓటింగ్ కు, ఇంట్లో మటన్ వండు, చికెన్ వండు, తినేసి సినిమాలు చూద్దాం, పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అంటాడు అనుకో. వాళ్ళు కూడా నిర్లిప్తంగా ఉంటారు తప్ప లేదు ఓటింగ్ పోవాల్సిందే, నేను వండను, ఇంట్లో కూర్చొని ఓటేస్తా అనేటువంటి పరిస్థితులు ఎవరు ఉన్నాయా? లేవు కదా సార్. అంటే టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కాదు సార్. ఉంటే మహిళలు పోలింగ్ కేంద్రాలలో మహిళల శాతం ఎక్కువ క్యూలలో మనకు కనపడుతున్నాయా? అవును, లేదు. అంటే సార్ రావాలా సార్? ఇన్ఫాక్ట్ సోషల్ మీడియా విస్తృతంగా ఉంది. మహిళా బిల్లు పెట్టారు బీజేపీ వాళ్ళు. ఒక్క నిమిషం, మహిళా బిల్లు పెట్టారు. అవును, నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా 33% మహిళా బిల్లు రాగలిగితే అప్పుడు చైతన్యం గ్యారంటీ వస్తుంది. మన మహిళలను మనం ఎన్నుకోవాలనేది వస్తుంది. ఇప్పుడు రకరకాల మార్గాల ద్వారా ఓటింగ్ శాతం పెంచడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది. లేకపోతే ఏమైపోతుంది, ఆ ఊర్లో ఒక విలేజ్ లో ఏం చేశారు, దండోర వేశారు. నేను స్వయంగా విన్నా దండోర కూడా, అనుకోకుండా పోయి ఆ విలేజ్ కి. ఏమని, ఎవరు ఓటింగ్ కు రావద్దు, పిల్లల్లోనే ఉండండి అని తప్పటి కొట్టారు. తప్పటి కొట్టి ఏం చేస్తారు, వాళ్ళు వేసుకుంటారు.
తప్పటి కొడతాడు, పెద్ద తప్పటి కొట్టించాడు, మనం ఎందుకు పోవాలా సార్ అనుకో. చాలా చాలా చోట్ల గ్రామాల్లో సైతం ఓట్లను బహిష్కరించిన సందర్భాలు కూడా చూసాం మనం. ఓటింగ్ ని బహిష్కరిస్తారు గ్రామాలు. బహిష్కరణ వేరు. బహిష్కరణ అన్నది ఆ గ్రామానికి అభివృద్ధి చేయకపోతేనో, ఆ గ్రామానికి రాజకీయాలు రాకుండా ఏం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే Of course, ఆ అవును. గ్రామ ప్రజలందరూ మూకమ్ముడిగా ఒకటైపోయి ఎస్ మేము ఈ ఎన్నికల్లో ఓటే పోయాయని చెప్పి అడ్డం తిరుక్కుంటే అది చైతన్యం అంటారు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. బుద్ధి చెప్పాలి రాజకీయ నాయకులకు. ఇప్పుడు ఎలా బుద్ధి చెప్పాలి మరి? ఇప్పుడు వాళ్ళు కూడా నోటా ఓటు వేసి బుద్ధి చెప్పొచ్చు, కానీ బహిష్కరించడం అన్నది కూడా ఒక బుద్ధి చెప్పడమే. Yes. కాబట్టి నోటా ఓటు ఉన్నప్పుడు బహిష్కరించాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు నోటా ఓటు లేనప్పుడు బహిష్కరించారంటే అది సబబుగా ఉంటది. ఇప్పుడు అవసరం లేదు. ఎస్ సార్, పోయండి, నోటా ఓటేయండి. ఎస్ సార్, ఎస్ సార్. అసలంటూ మీ అభిప్రాయం తెలియజేయండి అనేది చాలా ముఖ్యం అంటారు. వాళ్ళు Yes. యువత కావచ్చు, మహిళలు కావచ్చు, మీరు చెప్పినట్టుగా. ఎస్ సార్, ఎస్ సార్, ఏమంటారా? షూర్ సార్, షూర్ సార్. సార్ చంద్రశేఖర్ సార్, టోటల్ గా చూసుకుంటే ఈసారి విద్యార్థికులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, పార్టిసిపేషన్ చేస్తున్న వాళ్ళంతా కూడా, అంటే ఎన్నికల్లో పోటీ పడుతున్న వాళ్ళలో వీళ్ళు చాలా ఎక్కువగానే ఉన్నారని ఒక సర్వే ప్రకారం మనకు తెలుస్తోంది. వీళ్ళని ఎలా డిఫైన్ చేయాలి? అసలు ముఖ్యంగా ఈ ధన ప్రవాహం చాలా అధికంగా కలిగిన చాలా చాలా రిచ్ ఫెలోస్, ఎంపీస్, వేల కోట్ల రూపాయల ఆస్తులతో ఉన్నవాళ్ళు, వీళ్ళ గురించి ఏం మాట్లాడుకోవాలి? అండ్ ఇదంతా నాణ్యానికి ఒకవైపు అయితే, మరోవైపు విద్యార్థికులు కూడా, యువకులు కూడా బాగానే పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను మాట్లాడేది ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళ గురించి సార్. ఎలా అర్థం చేసుకోవచ్చు, ఏం మాట్లాడుకోవచ్చు వీళ్ళ గురించి? ఒకటండి, సార్ ఇప్పుడు నామినేషన్ వేసినటువంటి 3 ఫేజుల్లో ఉండేటువంటి వాళ్ళని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రతి అభ్యర్థి కూడా కనీసం ₹1,00,00,000 లేనటువంటి అభ్యర్థులు నాకు కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ 6,000 కోట్లు ఉన్నటువంటి రిచెస్ట్ క్యాండిడేట్ గా ఈరోజు మనకు కనిపిస్తాం. అవునండి. ఆయనే కాకుండా ప్రతి పార్టీ కూడా పార్టీ టికెట్ ఇవ్వడానికి వాళ్ళు ఉంచుకుంటున్నటువంటి నిర్ణయం ఏమిటి అంటే, దేనిపైన ఆధారపడి వాళ్ళు టికెట్ ఇస్తున్నారు అంటే, వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలరా, కోట్లాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టగలరా, కెపాసిటీ ఖర్చు పెట్టేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే వాళ్ళు ఎన్నుకుంటా ఉన్నారు. అవును. ఆ కారణం చేత మనకు ఏ పార్టీ అయినా కావచ్చు, అది ఆ ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, ఆ పార్టీలో కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కరోడ్పతిలుగానే మనకు కనిపిస్తున్నారు. ఎవరికి కూడా కోట్ల ఆస్తికి తక్కువ ఉన్నప్పుడు ఎవరు మనకు కనిపించట్లేదు. అంటే ఎన్నిక అంటే డబ్బులు ఉన్నవాళ్ళు ఒక ఈవెంట్ గా మేనేజ్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడే ఎన్నికల్లో ఉండాలి అనేటువంటి ఒక మానసిక స్థితికి రాజకీయ పార్టీలన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఆ కారణం చేతనే మనకు ధనవంతులే దీంట్లో భాగం వహించడం అనేది జరుగుతూ ఉంది. అదొక భాగం అయితే, మీరు చెప్పినటువంటి రెండవ అంశం, విద్యార్థికులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు అభ్యర్థులుగా మనకు కనిపిస్తున్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి ఎన్నికల్లో ఆ చదువు రాని వాళ్ళు, లేదా 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, అలాంటి వాళ్ళు క్యాండిడేట్స్ మనకి ఎక్కువ కనిపించేవాళ్ళు. కానీ ఈ రోజు మనకు ఐఐటీల్లో చదువుకున్నటువంటి ఇంజనీర్లు, డాక్టర్లు, బహుశా లాయర్లు తక్కువ ఉండొచ్చు, అందరూ కూడా 60% నుంచి 70% మంది గ్రాడ్యుయేట్స్ అనేటువంటి వాళ్ళు ఈ రోజు ఎలక్షన్ లో కంటెస్ట్ చేస్తున్నారు. రెండు అంశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ధనవంతులు, రెండోది వాళ్ళంతా కూడా విద్యావంతులుగానే మనకు కనిపిస్తున్నారు. ఈ రెండు అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే, వాస్తవానికి ఈ ఎన్నిక ప్రక్రియల్లో ఒక ఆరోగ్యకరమైనటువంటిది. విద్యావంతులందరూ కూడా అభ్యర్థులుగా ముందుకు రావడం, ఎన్నికల్లో భాగం వహించడం అనేటువంటిది చాలా ఆరోగ్యకరమైనటువంటి పరిణామం. మరి రెండవ అంశంగా మనం తీసుకుంటే, ధనవంతులైనటువంటి వాళ్లకు మాత్రమే ఇది ఒక కబ్జాగా ఉండిపోతా ఉంది. ధనం లేని వాడు ఎవడు కూడా ఏ జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీ కానీ, ఆయనకు సంబంధించిన విలువలు ఉన్న మనిషి, త్యాగాలలో ఉన్నటువంటి మనిషి, ప్రజలతో మమైకమై పనిచేస్తున్నటువంటి మనిషి అని గుర్తించి ఏ ఒక్క క్యాండిడేట్ కూడా, ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ ప్రజాస్వామ్యానికి చాలా అనారోగ్యకరమైనటువంటి లక్ష్యంగా మనకు కనిపిస్తుంది.
దీంట్లో అంతా కూడా మనకేం కనిపిస్తుందంటే ప్రజలని డిమోటివేట్ చేయడం అనేది, మోటివేట్ చేసి ప్రజల్ని ఎన్నికల్లో తీసుకురావాలనేటువంటి కోరిక రాజకీయ పార్టీలకు ఏమాత్రం కూడా లేదు. సామాన్యులు, పేదవాళ్ళు వీళ్ళందరూ కూడా మీకు ఇది స్థానం లేదు, ఇది మీ గేమ్ కాదు, దిస్ ఈజ్ నాట్ యువర్ గేమ్, దిస్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ ది రిచ్ పీపుల్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చేసి ఒక డిమోటివేట్ చేసేస్తున్నారు. ఆ డిమోటివేట్ చేయడం కారణం చేతనే మీకు ఇది ఓటింగ్ శాతంలో రిఫ్లెక్ట్ అవుతా ఉంది. కాబట్టి ఒకటేమో ఆరోగ్యకరమైన లక్షణం, చదువుకున్న వాళ్ళు అభ్యర్థులుగా ఉండడం, రెండవదేమో చాలా ప్రమాదకరమైనటువంటి అంశం, ధనవంతులు మాత్రమే ఎన్నికల్లో నిలబడుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం అనుగడకు ఉత్తరోత్తర ఈ దేశంలో సామాన్యులకి విలువలు కలిగినటువంటి వాళ్ళు, త్యాగశీలైనటువంటి వాళ్ళు రాజకీయాల్లో అసలు భాగం వహిస్తారా అనేటువంటి సంశయం కూడా వస్తా ఉంది. మీరు ఇంతకు ముందు మహిళల ఓటర్ల గురించి కూడా లేవనెత్తారు, ఒక అంశాన్ని లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మనం చూస్తే ఈ రోజు గణనీయంగా మహిళలు పాత్ర వహించేటువంటిది మనకు కనిపిస్తా ఉంది. బహుశా పై తరగతికి సంబంధించిన మహిళలు క్యూలో నిలబడి ఓటేసేంత ఓపిక, తీరిక వాళ్ళకి లేకపోవచ్చు, కానీ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేద మహిళలందరూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే పార్టీల అజెండాలోకి వచ్చి కూర్చున్నాయో, ఫ్రీ బస్సు ఇవ్వడం కానీ, గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ, లేదా సంక్షేమ పథకాల్లో పెన్షన్స్ పెంచడం కానీ, ఇవన్నీ ఉండడం కారణం చేత మనకు కొట్టవచ్చినట్లుగా మహిళా ఓటర్స్ యొక్క పార్టిసిపేషన్ అనేటువంటిది పెరుగుతా వస్తాం. చైతన్యం అయితే వచ్చింది. మహిళల్లో గణనీయమైనటువంటి చైతన్యం వచ్చింది. బహుశా అది పై తరగతికి సంబంధించిన మహిళల్లో కనిపించట్లేదు, కానీ దిగువ మధ్య తరగతి పేద మహిళలందరూ కూడా వాళ్ళు ఎప్పుడైతే మహిళా సంఘాలు ఏర్పడ్డాయో, ఈ మహిళా సంఘాలు, డాక్టర్లు కానివ్వండి, సంఘాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో వాళ్ళలో వాళ్ళు ఆర్థిక పరంగా ఆలోచించడం కానీ, నిర్ణయాత్మక శక్తిగా ఉండడం కానీ, భర్తను కాదని కూడా ఓటింగ్ వేరే పార్టీకి వేసేటువంటి చైతన్య స్థాయికి కూడా ఈ రోజు స్త్రీలు వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి పరిణామం. అయితే ఒక్క నిమిషం సార్ రెహమాన్ గారు, టోటల్ గా చూసుకుంటే కనుక అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న భారత్ అని చెబుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ. అండ్ ఈ దిశలో వెళుతున్నటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ విపరీతంగా పెరుగుతోంది, సోషల్ మీడియా చాలా చాలా విస్తృతం అవుతోంది, ప్రతి ఒక్కళ్ళకి ప్రతి విషయం తెలుసు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడున్న కండిషన్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఎన్నికల సంస్కరణలు ఎలా ఉన్నాయంటారు? అంటే గతంలో కంటే 2019లో కంటే ఏమైనా మెరుగైన సంస్కరణలు కనిపిస్తూ ఉన్నాయా? అండ్ ఇంకా ఏమైనా చేయాలా? జస్ట్ లైక్ అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక పోస్టల్ బ్యాలెట్ అండ్ 80 years దాటిన వాళ్ళకి ఇంటి వద్ద నుంచే ఓటు వేసేటువంటి ఫెసిలిటీస్ కానీ, అంటే కొన్ని డెవలప్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? టోటల్గా ఎన్నికల సంస్కరణలు ఇంకా భారీగా ఏమైనా మార్పులు రావాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఎన్నికల కమిషన్ అనేది ఒక పారదర్శకంగా కానివ్వండి, లేకపోతే ఎన్నికల్లో అక్రమాలను నిలువరించడం కోసం, లేకపోతే ఎన్నికల్లో జరుగుతున్న అవినీతిని తగ్గించడం కోసం లేదా నిర్మూలించడం కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తోంది అని చెప్పడానికి వీల్లేదండి. ఇప్పుడు భారీగా కరెన్సీ కట్టలు దొరికినాయి. అంటే ఈ ఎన్నికలు చాలా కాస్ట్లీ ఎన్నికలుగా ఆల్రెడీ అందరూ విశ్లేషకులందరూ అభిప్రాయపడే పరిస్థితికి వచ్చింది. అయితే ఎన్నికల కమిషన్ తాను చెప్పినటువంటి నిబంధనల్ని అభ్యర్థులు ఏ మేరకు పాటిస్తున్నారు, ఏ మేరకు జరుగుతున్నాయనేటువంటి విషయంలో అంటే ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల సందర్భంగా ఒక్క అభ్యర్థిని కూడా డిస్క్వాలిఫై చేయలేదండి. అంటే ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నియమావళి పూర్తిగా 100% అమలు జరుగుతుందంటే అది శుద్ధ అబద్ధం. డబ్బులు ఏర్లై పారుతున్నాయి, ఇప్పటికే చాలా చోట్లకి డబ్బులు చేరుకున్నాయి. అంటే ప్రజలకు అంటే ఎన్నికల కమిషన్ అంటే ఒక సెషన్ తర్వాత ఆ స్థాయిలో మనం చూడలేదండి. ఎన్నికల కమిషన్ కేవలం ఒక ఉత్సవ విగ్రహం మాత్రమే కనబడుతోంది. అంటే తాను ఇస్తున్నటువంటి నోటీసులు కానీ, తాను తీసుకుంటున్నటువంటి చర్యల్లో కూడా మిగిలిన పార్టీలకు కానీ అంటే అన్ని వ్యవస్థలు దాదాపుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో సక్రమంగా పనిచేస్తే డెఫినెట్ గా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందండి.
అట్లాంటి ఇది మనకు కనపడట్లేదు నిజంగా. అంటే ఎందుకు నిలువరించలేకపోతున్నారు అంటే శేషన్ ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితి తర్వాత వచ్చినటువంటి ఎన్నికల కమిషన్ ఎందుకు చేయడం లేదనేటువంటి అంశం సామాన్యుల్లో వస్తున్నటువంటి ప్రశ్న. అట్లానే విద్యార్థికులు ఎన్నికల్లో పాల్గొంటున్నారు అంటే అసలు విద్య అంటే ఏందండి? యూనివర్సిటీలు ఇచ్చే సర్టిఫికేట్లు క్రైటీరియా కాదు. ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యల కోసం పరిష్కారం కోసం పోరాడిన వాళ్ళు, రైతు సంఘాల నాయకులు, ఈ విద్యార్థి యువజన నాయకులు, ప్రజలకు ఏదైనా మంచి చేద్దామనేటువంటి తపన ఉన్నటువంటి నాయకులు ఎవరు కనపడట్లేదండి. కేవలం తమ ఆస్తుల్ని పెంచుకోవడం కోసం. ఇంతకు ముందు ఒక రాజకీయ పార్టీలో ఆయన ఎన్నికల్లో గెలవక ముందు ఉన్నటువంటి ఆస్తులేంది, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆస్తులేంది. ఒక పార్టీలో నేను పార్టీ పేరు చెప్పదలుచుకోలేదు, ఆయన కేవలం ప్రకటనలకే 200 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని ఆ పార్టీ నుంచి ఒక నాయకుడు ప్రశ్నించారు. ఇంతకు ముందు దానం నాగేందర్ ప్రశ్న వచ్చింది. ఆయన 2004లో టీడీపీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసి టీడీపీకి రాజీనామా చేసి ఆసిఫాబాద్ నుంచి ఆసిఫ్ నగర్ నుంచి ఎన్నికల్లో పోటీకి పాల్గొంటే అక్కడ ప్రజలు ఓడించారు ఆయన్ని. సార్ కేవలం దానం నాగేందర్ గారు ఒక్కరే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు సార్ ఈ లిస్ట్ లో. ఇంతకుముందు మన వాళ్ళు ప్రస్తావించారు కాబట్టి నేను దాని కంటిన్యూటీలో చెప్తున్నా. డెఫినెట్ గా ఒక నైతికత నాయకులకు అవసరం. ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. కనీసమైనటువంటి నైతికతను మీరు పాటించాలి. ప్రజల మధ్యలో ఉంటున్నారు. ప్రజా ప్రతినిధిగా మేము చెప్పుకోవాలి. ప్రజలు చెప్పుకోవాలన్నప్పుడు అంటే ఇప్పుడు అంటే ఎక్కువ ఎంత చదువుకున్నారనేది ప్రశ్న కాదండి. టీజీఆర్ లాంటి నాయకుడు ప్రజల హృదయాల్లో ఇప్పటికీ ఉండిపోయినాడు. చాలా మంది ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. అంటే క్రైటీరియా ఏంటంటే ప్రజలకు సేవ చేద్దామనేటువంటి ఆ సేవా తత్పర్యం ఎంత ఉంది, సేవా గుణం ఎంత ఉంది, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేశానికి కానీ లేకపోతే ఆ నియోజకవర్గానికి కానీ ఆ నియోజకవర్గ ప్రజలకు కానీ ఎట్లాంటి ఇంకొకటి చట్టసభల్లో మాట్లాడగలిగిన పార్లమెంటేరియన్స్ ఎవరు లేరండి. మనం గతంలో జయపాల్ రెడ్డిని చూసాం, రాజేశ్వరరావు చూసాం, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళని చూసాం. అట్లా బ్రహ్మాండంగా ప్రజా సమస్యల్ని ప్రజా గళాన్ని వినిపించగలిగిన నాయకులు చూసాం. రెమాన్ సార్ ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికిన అటువంటి వాళ్ళు ఎక్కడా లేరంటారా? అంటే మనకు మీరు అసెంబ్లీలో చూసుకుంటే మీరు గత 20 ఏళ్ల క్రితం రాజకీయాలని ఇప్పుడు రాజకీయాలని చూస్తే అసెంబ్లీలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేవాళ్ళు. 20 ఏళ్ల నుంచి మనం పాయింట్ ఆఫ్ ఆర్డర్ వినలేదండి. స్పీకర్ ని పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగిన వాళ్ళు లేరు. అంటే ఆ బిజినెస్ ను స్టడీ చేయరు, ఎజెండాను స్టడీ చేయరు. కేవలం తమ ఎజెండా, తమ వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలను ఇంప్లిమెంట్ చేయడానికి, తమ వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం లేదా తాము వ్యాపారంగా మరింత అభివృద్ధిని సాధించడం కోసం మాత్రమే రాజకీయ నాయకులు ఉంటున్నారే తప్ప ప్రజల అభివృద్ధి, దేశాభివృద్ధి, తమ నియోజకవర్గ అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేయడం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావడం. ఇంకొకటి రమణ గారు ఎంత నిర్లిప్తత వ్యవసాయంలో ఉందంటే, నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడినే కాబట్టి పత్తి పంటకు సంబంధించి గత 10 ఏళ్ల నుంచి గిట్టుబాటు ధర లేదండి. 5,000 రూపాయల క్వింటా కొంటున్నారండి. పత్తి పండించాలంటే కనీసం 10,000 క్వింటా ఉండాలి. ఎగుమతులను ఆపేశారు. అట్లానే మిర్చి మొత్తం గోదాముల్లో మగ్గుతుంది. ఇవి ఎన్నికల్లో ఎజెండా కావడం లేదు. రైతాంగాన్ని నోరు చేసేశారు. వాళ్ళ వాయిస్ ను అంటే రైతాంగ సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు, రైతుల రిప్రజెంటేటివ్స్ ఎవరు చట్టసభల్లో ఇప్పుడు లేరండి. గతంలో రైతు రిప్రజెంటేటివ్స్ చట్టసభల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు కేవలం ఎవరి రిప్రజెంటేటివ్స్ గా ఉంటున్నారు? పారిశ్రామికవేత్తలు, బడా పెట్టుబడిదారులు. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎవరి ఎజెండా వారిది, ఎవరి వ్యక్తిగత స్వలాభం వారిది అన్నట్టుగానే ఉంటున్నాయి పరిస్థితులు. సార్ ఒక్క నిమిషం సార్ లక్ష్మణ్ సార్, ముఖ్యంగా చూస్తే కనుక కేవలం తెలుగు రాష్ట్రాల ప్రస్తావన వచ్చినప్పుడే కుల ప్రాతిపదికన ఓట్లు, కుల గణన ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కానీ దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికీ చాలా స్టేట్స్లో కులం చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. జస్ట్ లైక్ సార్ యూపీలో ఉన్నటువంటి ఓటర్లు కుల గణన విధానంగా అంటే కుల ప్రాతిపదికన విడిపోయి మరి వాళ్ళు ఓట్లు వేసే విధానం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అంటే ఈ కులం ఇంత కీలకమైన విషయాన్ని అధిగమించడం అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారో, అది ఇప్పటికీ
ఈ ఓటింగ్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రభావాన్ని బాగా చూపిస్తుంది అనుకోవచ్చు అంటారా సార్? డోర్ వేసి తమ్ముడు. సార్ లక్ష్మణ్ సార్ మ్యూట్ లో ఉంది మీది, ఒకసారి ఆడియో చెప్పండి. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించేటప్పుడు కులాలను పరిగణలోకి తీసుకొని అరే ఏ కులం వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరికి ఇవ్వాలి అని చెప్పి ఏం చేస్తున్నారు, వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. మరి తప్పు చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలే కదా ప్రధానంగా తప్పు చేస్తున్నది. అక్కడ రహమాన్ చెప్పినట్టు నీతి నిజాయితీ కలిగినటువంటి వాళ్ళని ఎన్నుకొని అంటే సెలెక్ట్ చేసుకొని అది ఏ కులం అన్నా కానీ నువ్వు అభ్యర్థిని డిసైడ్ చేసిన తర్వాత ఓటేకపోతారా? అన్ని రాజకీయ పార్టీలు అలాంటి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఓటు వేయకుండా ఎలా ఉంటారు? ఎవరికొరకు ఓటేస్తారు? కులం చూస్తారు, అప్పుడు చూడరు కదా. అలాంటిది లేకుండా పోయింది. రాను ఏమైంది, ఒకప్పుడు ఉన్నటువంటి పద్ధతులు అప్పుడు అసలు అభ్యర్థి పోటీ చేస్తుంటే అతను ఏ కులమో తెలిసేవాడే కాదు, అసలు సమాచారమే ఉండేది కాదు, తెలిసేది కూడా కాదు. ఇక్కడ అంటే ఇప్పుడు నేను జర్నలిస్ట్ ఫీల్డ్లో 44 సంవత్సరాలుగా ఉన్నా, చాలా మందికి నా కులం తెలియదు ఇప్పటికి కూడా. తెలుసా ఎందుకు? నేను చెప్పను, ఇక్కడ ప్రస్తావన చేయను. ఎవరైనా ప్రస్తావన చేసి నీకెందుకు అంటాను. ఇప్పుడు ఏమైపోయింది, రాజకీయ నాయకులు కులాలు చెప్పుకుంటున్నారు ఇట్లా కాళ్ళ ఎగరేసి. తర్వాత కులాల వరకు మీటింగ్లు పెడుతున్నారు. మన కులస్తులందరికీ డబ్బులు ఇవ్వాలా ఓట్ల ఎలక్షన్స్ లో అని చెప్తున్నారు, సీట్లు ఇవ్వాలని చెప్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు, ఇన్ని సీట్లు కావాలా అన్ని సీట్లు కావాలా అని చెప్పి ప్రెజర్ పెడుతున్నారు. ఇక్కడ ఏమైపోయింది, డామినేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు చూసాం కదా బీహార్ లో అన్నిటికంటే ఎక్కువ డామినేషన్ బీహార్ లో ఉంది, ఉత్తరప్రదేశ్ కాదు, ఉత్తరప్రదేశ్. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, ఈ వ్యవస్థ మారాలంటే మళ్ళీ ఏం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు, కులగణన చేయాలంటే. అంటే ఇంకా ఆ వ్యవస్థను కుల వ్యవస్థను పెంచి పోషించి ఇంకా ఓట్లు దండుకొని మనం గెలవాలా అనే ఆలోచన తప్ప, అరే ఇది ఒక భారతదేశము, భారతీయ పౌరుణ్ణి, దేశభక్తి, ఈ దేశానికి సంబంధించి నేను కమిట్మెంట్ తో పనిచేయాలి అనేటువంటి భావన రాకుండా పోతున్నది ఈ రాజకీయ రంగంలో. వెళ్ళిపోయి ఎవరో కాపాడాలి, నరేంద్ర మోడీ వచ్చాడు, ఆయన పని అది, ఆయన దేశాన్ని కాపాడే పని, ఎందుకు బీజేపీ పని అది, నా పని కాదు అంటే ఎట్లా? అందరి పని కదా అది. మరి అరే మొత్తం పాకిస్తాన్ వచ్చి దాడులు చేశాడు అనుకోండి, నరేంద్ర మోదీ తిడతారు, తిట్టుతారు. మరి మనం చేస్తున్నది ఏంటి? ఇక్కడ కుల వ్యవస్థ ఏదైతే ఉందో అది ప్రమాదకారంగా మారటమే కాకుండా ఆ యొక్క రాష్ట్రాలు ఆ కులాల గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నాయి. అది కదా మరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడో 1-2 సందర్భాలు తప్ప స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు 2 కులాల ముఖ్యమంత్రులు ఎందుకు అవుతున్నారండి? అయితే వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలని ఎందుకుతున్నారండి? ఆ పర్సెంటేజ్ దండిగా ఉందా? వాళ్ళ శక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు బీసీలు ముఖ్యమంత్రులు కావడానికి ఏంటి ఎందుకు ఆలోచించడం లేదంటే బీసీల్లో ఐక్యత లేదు, బీసీల దగ్గర డబ్బులు లేవు. అంటే ఒకప్పుడు పరిస్థితి, ఇవాళ బాగున్నాయి కాదని నేను అనటం లేదు. ఐక్యత లేదు, మీటింగ్లు పెట్టరు, ప్రెజర్ చేయరు. వీళ్ళు తక్కువ మంది ఉన్నా కూడా మీటింగ్లు పెడతారు, ప్రెజర్ పెడతారు, కాంట్రాక్ట్ వర్కులు తీసుకుంటారు, ఆర్థికమైన వనరులు సమకూరుస్తారు, ఇవన్నీ చేస్తారు. జనాలపై ఓట్లపై ప్రభావం చూపించగలరు, వాళ్ళు చూపించగలరు. మాకెన్ని సీట్ లేకపోతే చూస్తాం, మీ సంగతి మొత్తం ఓడిస్తామంటారు. వాడు చచ్చినట్టు వెళ్తాడు. షూర్ సార్. ఈ వ్యవస్థలో కూడా ఎన్నికల సంస్కరణలు అన్నిటికీ మించింది, అది కఠినమైన నిర్ణయాలు రావాలా? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ.